హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్ప్రింగ్ రోల్స్ చేసి చూపిస్తున్నానండి. రెస్టారెంట్లో తినే స్ప్రింగ్ రోల్స్ ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. అది కొంచెం టిప్స్ ట్రిక్స్ కనుక పాటిస్తే చాలా ఈజీగా టేస్టీగా మనమే చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. స్ప్రింగ్ రోల్స్ కోసం షీట్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను ఇక్కడ వేడి చేసింది కాకుండా జస్ట్ నార్మల్గా ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకోండి. మొత్తం అంతా ఆయిల్ వేసాం కదా. పిండిని ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇది ఒక సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత చేతులకి అంటకుండా ఉంటే కనుక మనం పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఒకవేళ ఇది కలుపుకున్న తర్వాత మరీ సాఫ్ట్గా కలుపుకొని చేతులకు అంటుకున్నట్టు పిండి ఉంటే కనుక ఇంకొక స్పూన్ అలాగా పిండి వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంత సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు అయినా సరే ఇది పిండి నానాలి. అంతవరకు పక్కన ఉంచుకోండి. అరగంట తర్వాత చూడండి, మూత ఓపెన్ చేసి పిండి కూడా నాని ఉంటుంది కదా, మరొకసారి తిరిగి కలుపుకోండి. ఇప్పుడు ఈ ముద్దని చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోండి. ఇలా అన్ని బాల్స్లో డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని రోల్ చేసుకోండి. జస్ట్ కొంచెం లైట్గా చపాతీలాగా లైట్గా రోల్ చేసుకుంటే సరిపోయింది. అంటే ఎక్కువ మరీ పల్చగా ఏం స్ప్రెడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ తిరిగి చేసుకోవాలి కాబట్టి. చేసేటప్పుడు కూడా కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఇలా లైట్గా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్నీ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 2 స్పూన్లు మైదా పిండి తీసుకోండి. పేస్ట్ రెడీ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకొని ఇది ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని వీటి మీద అప్లై చేయాలి. మొత్తం అంతా రాయాలి. ఇలానే ఇంకొకటి కూడా తీసుకొని రాయండి. ఇలా రాసాం కదా, ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ముందు రాసిన దాని మీద ఇలా పెట్టుకోండి. ఇదే విధంగా ఇంకొకటి తీసుకొని దానికి కూడా సేమ్ ఇదే విధంగా రాసి మళ్ళీ దీన్ని కూడా తీసుకొని వచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. నేను ఇలా ఒక 4-5 చేశాను, అంటే 4-5 ఒకదాని మీద ఒకటి పెట్టాను. మొత్తం ఇవన్నీ కలిపి రెండింటిగా డివైడ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఒకటే మొత్తం అంతా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒకటే చేసుకున్నా పర్వాలేదు.
ఇలా అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్ది ఉంటుంది కదా, లాస్ట్ దానికి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ది అలా పెట్టేసుకోండి, ఏమి రాయకుండానే పైన. ఇక్కడ చూసారు కదా, అన్నీ కలిపి నేను రెండింటిగా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పొడిపిండిని చల్లుకొని చపాతీ చేసుకున్నట్టు చేసుకోండి. ఇవి చేసేటప్పుడు కూడా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి. చూడండి, చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇంత పలుచగా ఉన్నట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రెండో దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు తవా మీద కాల్చుకొని తీసుకోవాలి. అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోండి. తవా వేడైన తర్వాత, తవా మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడు తవా మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇవి కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తగా కాల్చుకోవాలి, మరీ ఎక్కువ కాల్చకూడదు. జస్ట్ వైట్ కలర్ బబుల్స్ లాగా వస్తుంది పైన అంతా, అలా కాలే వరకు రెండు పక్కల తిప్పుకొని కాల్చుకోవాలంతే. అంతకన్నా ఎక్కువ కాల్చినా ఇవి పొరలు అనేవి కరెక్ట్గా రావు తీసేటప్పుడు. ఇక్కడ గమనిస్తే పైన అంతా వైట్గా మారుతుంది కదా, చిన్న బబుల్స్గా. అలా మొత్తం అంతా వైట్గా కాలేంత వరకు రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోండి. అలాగని రంగు మారకూడదు. ఇక్కడ చూడండి, రెండు పక్కల ఇలా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతాది కూడా కాల్చుకొని తీసుకోండి. ఇలా కాల్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని విడదీసుకోవాలి. ఇవి పొరలుగా వచ్చి ఉంటాయి కదా, ఇప్పుడు జాగ్రత్తగా చినక్కుండా నెమ్మదిగా తీసుకోండి. అది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కరెక్ట్గా రావు. ఈ విధంగా మిగతావి కూడా తీసుకోవాలి. ఎన్ని వస్తే అన్ని పొరల్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, షీట్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఇలా తీసిన షీట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని మూత పెట్టుకోండి. అలానే గాలి వదిలేకుండా, గాలి వదిలేసి మళ్ళీ ఎండిపోయినట్టు అయిపోతాయి కాబట్టి, లేదంటే పైన ఒక క్లాత్ కప్పకున్నా పర్వాలేదు. చూసారు కదా, షీట్స్ కూడా ఎంత పల్చగా వచ్చినాయో. ఇంత పల్చగా వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, అంటే మనం ఇవి ఫ్రై చేసిన తర్వాత కూడా క్రిస్పీగా వస్తాయి. ఇలా షీట్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత మీరు వెంటనే, అంటే రోల్స్లా చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఈ ఫ్రిడ్జ్లో ఇవి 15 to 20 days వరకు ఉంటాయి, ఇలానే పాడవకుండా ఈ షీట్స్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు. ఇలా అన్ని షీట్స్లా డివైడ్ చేసాం కదా, ఇలా డివైడ్ చేసిన షీట్స్ అన్నిటిని మీరు స్టోర్ చేసుకునేటట్టయితే ఒక కవర్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ పెట్టుకోండి. గాలి వెళ్లకుండా పెట్టుకోవాలి, అంటే జిప్లాక్ కవర్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే బాక్స్లో కానీ, ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటుంది కదా, దాంట్లో అయినా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇవే షీట్స్ని వేరే రకంగా కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒకవేళ ఎవరైతే ఇది కష్టంగా ఉంది, ఎక్కువ ప్రాసెస్ అని ఫీల్ అవుతారో వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. అది ఎలా అంటే, జస్ట్ మైదా పిండిని లిక్విడ్లా కలుపుకొని దోశల్లా వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను, జస్ట్ మీకు చూపించడం కోసం. అలాగే దాంట్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దాంట్లో ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పల్చగానే కలుపుకోవాలి.
పిండిని బాగా కలిపి తీసుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉన్నా సరే కరెక్ట్గా రాదు మనం చేసేటప్పుడు. ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఇంత పలచగా ఉన్నట్టు కలుపుకోవాలి. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకా డౌట్ ఉండలాగా ఉండి కరెక్ట్గా రావట్లేదు అనిపిస్తే కనుక ఒకసారి ఈ పిండిని వడగట్టుకొని తీసుకోండి, సరిపోతుంది ఈ లిక్విడ్ని. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోండి. తవా మీడియం హీట్లో ఉండాలి, మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దోశల్లా వేసుకోండి. ఎంత వీలైతే అంత పల్చగా వేసుకోండి, మందంగా వేసుకోకూడదు. మందంగా కనుక రుద్దామంటే ఇవి అంత క్రిస్పీగా కూడా రావు. ఒక పక్క లైట్గా కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి. రెండు పక్కల లైట్గా కాలితే సరిపోతుంది, అలాగని ఎక్కువ మరీ కాలకూడదు. అలా కాలితే కనుక గట్టిగా వస్తాయి ఇవి. రెండు పక్కల ఇలా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా ఎన్ని వస్తే అన్ని వేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రోల్స్ మధ్యలోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. అది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాంట్లోనే ఒక 1/2 ఇంచు ఉన్న అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అలాగే దాంట్లోనే పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ ఉల్లిపాయని కూడా లైట్గా వేయించుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అని వేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యాబేజీ, అలాగే క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా లైట్గా మెత్తపడి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మిగతా వేసుకోవాలి, అంటే సాసెస్ అవి వేసుకోవాలి. 1 స్పూన్ వెనిగర్ వేసుకోండి. అలాగే 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోండి. ఒకవేళ ఈ సాసెస్ అన్ని మీకు ఇష్టం లేకపోయినా, మీ దగ్గర ఇవన్నీ అందుబాటులో లేకపోయినా ఇవన్నిటిని స్కిప్ చేసేయండి. వెనిగరు, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ ఇవన్నీ స్కిప్ చేసి మీరు మామూలుగా మిగతా పొడులు వేసుకోవచ్చు. అంటే ధనియాల పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా ఇవి వేసుకొని కలుపుకోండి. అలా చేసుకున్నా పర్వాలేదు, ఇలా చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ కారం కానీ ఇంకేం వేయట్లేదు, ఎందుకంటే రెడ్ చిల్లీ సాస్ వేసాను కదా, అలాగే పెప్పర్ కూడా వేసాను కాబట్టి అవి సరిపోతాయి కాబట్టి ఇంకా వేసుకోవట్లేదు. అన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాల సేపు వేయించుకోండి. అంటే కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. కొంచెం ఇది వేడి తగ్గనివ్వండి. ఇందులోకి మనం నెక్స్ట్ ప్రాసెస్ని రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్స్ మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. మరీ పల్చగా చేయొద్దు, కొంచెం తిక్కగా ఉన్నట్టే కలుపుకోవాలి. ఇప్పుడు షీట్స్ తీసుకోండి. అవి ఎలా రోల్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు 2 రకాల షీట్స్ రెడీ చేసుకున్నాం కదా, రెండింటిని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఇప్పుడు షీట్కి ఒక పక్క స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మైదా పిండి పేస్ట్ చుట్టూ రాసుకోవాలి. ఒక స్టఫింగ్ పెట్టిన పక్క వదిలేసి మిగతా చుట్టుపక్కలంతా మైదా పిండి పేస్ట్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పక్క నుంచి ఇలా చుట్టుకుంటూ రావాలి, ఇలా రోల్ చేసుకుంటూ రండి. స్టఫింగ్ ఎటు పక్క అయితే ఉంటుందో అటు పక్క ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా రోల్ చేయాలి. ఇలా ఒకసారి రోల్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ ఉన్నది ఇలా క్లోజ్ చేసుకోవాలి.
మళ్ళీ ఇప్పుడు రోల్ చేసుకోండి. ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పైన ఇలా ఓపెన్ అయినట్టు ఉంటే కనుక నీట్గా క్లోజ్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా రోల్ చేసేసాం కదా. ఇదే విధంగా మిగతా అన్ని రోల్ చేసుకొని తీసుకోవాలి. మనం దోశల్లో వేసాం కదా, ఆ షీట్స్ని కూడా రోల్ చేసి చూపిస్తాను చూడండి. కాకపోతే ఇవి వాటంత పలుచగా అయితే రాలేదు కదా. ఇవి ఎంత పలుచగా వస్తే అంత క్రిస్పీగా ఉంటాయి. అవి బాగా పలుచగా వచ్చినాయి కాబట్టి ఆ షీట్స్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవైతే అంత క్రిస్పీగా అయితే ఉండవు. అలా చేయలేమన్నోళ్ళు ఇలా ట్రై చేయొచ్చు, కాకపోతే ఓకే, వాటంత పర్ఫెక్ట్గా అయితే రావు. చూసారు కదా, అన్నీ ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత, ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉన్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి రెండు పక్కల చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, స్ప్రింగ్ రోల్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో చూసి ఈ టిప్స్ పాటిస్తూ ఇలా చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరు చేసినా సరే. ఇప్పుడు చూపిస్తున్నదేమో ముందు చేసిన షీట్స్ చేసుకున్నాం కదా, స్టోర్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఆ షీట్స్తో చేసింది. ఇదేమో మనం దోశ తవా మీద వేసుకొని చేసుకున్నాం కదా దోశలాగా, ఆ షీట్తో చేసింది ఇది. రెండు చూపిస్తాను ఎలా ఉంటాయో చూడండి. ఇదంటే పర్ఫెక్ట్గా క్రిస్పీ, అంటే క్రిస్పీగా వచ్చిందండి. స్ప్రింగ్ రోల్ పర్ఫెక్ట్గా వచ్చినాయి ముందు చేసిన షీట్స్తో. ఇవి చల్లారిపోయిన తర్వాత తిన్నా పర్వాలేదు, ఇలానే ఉంటాయి. అదే మనం దోశ తవా మీద వేసి దోశలా వేసాం కదా, అదైతే వేడిగానే తినాలి. చల్లారిపోయిన తింటే కొంచెం సాగుతున్నట్టు ఉంటాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.